బీజేపీ వాళ్ళు బుల్డోజర్ పెడితే, యోగి గారు బుల్డోజర్ పెడితే, రాహుల్ గాంధీ పార్లమెంట్లో వై బుల్డోజర్ అంటాడు. ఇక్కడ చూస్తే తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ మీద బుల్డోజర్లు పెట్టి, అది కూడా ఎవడి మీద పెట్టిండండి బుల్డోజరు? వాసవి కన్స్ట్రక్షన్స్ మీద పెట్టిండా? వాసవి కన్స్ట్రక్షన్స్ మీద పెట్టిండా? వంశీరామ్ బిల్డర్స్ మీద పెట్టిండా? వర్టెక్స్ మీద పెట్టిండా? చెరువులో కడుతున్నటువంటి ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఫీనిక్స్ మీద పెట్టిండా? వేటి మీద పెట్టిండు బుల్డోజర్? నాగార్జున ఎన్కన్వెన్షన్ మీద పెడితే అది మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నా. నాగార్జునకి ఒక చీమంతా కూడా కాదు అది ఎన్కన్వెన్షన్, ఆయనకు ఉన్నటువంటి ఆస్తులతో ఏం ఫరక్ పడుతుంది? సో ఇట్లా అంతెందుకు, దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి చెరువుల వాళ్ళ అన్నదమ్ముల ఇంట్లో ఏమైనా బుల్డోజర్ పెట్టిండా రేవంత్? కొడంగల్లో కట్టినటువంటి రెడ్లకుంట చెరువులో రెడ్డి గారిల్లు మా రేవంత్ అన్న ఆడ క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు చెరువులోనే. మరి ఇక్కడెక్కడ కూడా ఎక్కడ ఉంది నీతి, ఎక్కడ ఉంది ధర్మం, ఎక్కడ ఉంది రీతి అంటున్నా. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అన్నప్పుడు ఈ ఏదైతే తులాభారం ఉందో దాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో లేనోళ్ళ ఇల్లు గుంజుకొని ఉన్నోళ్ళదే కాపాడేసి సో ఇష్టం వచ్చినట్టు స్ట్రాటజికల్గా చేసేంత ఈజీ కాదు ఇది, అంత ఈజీ కాదు. ఎందుకంటే సామాన్యులకు ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద కళ. ఇప్పుడు అందరు కూడా మా రేవంత్ అన్నలాగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని డబ్బున్న వాళ్ళతో సెటిల్ అవ్వలేరు కదా, చేయలేరు కదా. అది ఎవరో ఒకరికి మా రేవంత్ అన్న లాంటి వాడికి అదృష్టం కలిసి వచ్చినప్పుడు మా వదినమ్మ లాంటి వాళ్ళు కలిసి వస్తారు. కానీ అందరికి అటువంటిది ఉండదు కదా. స్వయం కృషితోటి ఎదిగి ఇటుక పేర్చి లోన్ తీసుకొని ఆ బ్యాంకులతోటి కింద మీద పడి ఇల్లు కట్టుకుంటే సడన్గా వచ్చి బుల్డోజ్ అంటే అమ్మినవాడిని వదిలేసిండు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. అమ్మినవాడిని వదిలేసినారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు ఇచ్చినటువంటి ఈ ఇరిగేషన్ ఆఫీసర్స్ పెద్ద దొంగలు. ఇరిగేషన్ ఆఫీసర్ అని వదిలేసినాడు, వాళ్ళకి ఎటువంటి శిక్షలు లేవు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలు ఎవడయా అది ఎంఆర్ఓలు సంతకం పెట్టిన వాళ్ళని వదిలేసారు, ఆర్డీఓని వదిలేసారు. ఇట్లా అందరిని వదిలేసి కేవలం ఎవడి మీద పడ్డాడండి? ఆ ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళ మీద పడ్డారు. అదేదో సామాన్య ప్రజలే వచ్చి కబ్జా పెట్టినట్టు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా చిన్నది అనుకుంటున్నాను, చాలా పెద్దది. అది ఎట్లా ఒక పాట గల్లీ చిన్నది మనసులు పెద్దది లాగా ఇక్కడ హైడ్రా అనేది చిన్న అనుకుంటున్నారు, కానీ హైడ్రా అనేది ఎక్కడుంది? హైదరాబాద్ నడిబొడ్డునుంది. సో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ని తొంగి చూస్తూ ఉన్నది. ఎక్కడెక్కడో లేనటువంటి డేటా సెంటర్లు దీంట్లో ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగానే ప్రచారం జరిగినటువంటి హైడ్రా నీకు భారతదేశంలో ఇతర రాష్ట్రాల ప్రచారం జరగదా? అమ్మో కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ ఈ హైడ్రా తోట ఇంకేదో ఢిల్లీ డ్రానో లేకపోతే ఇంకేడైనా పట్టుకొచ్చి మొత్తం బుల్డోజ్ చేస్తారని చెప్పి. సో ఎవడవునన్నా కాదన్నా గుండుసున్నా ఢిల్లీలో రావడానికి కారణం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే. ఒక్క రేవంత్ రెడ్డిని ఎందుకు అడగాలి? అందరిని అడగాలి. రేవంత్ రెడ్డితో సహా మిగిలిన మంత్రులందరూ ఫెయిలు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవడు? ఆ సునీల్ కనుగోడు కంటే బుద్ధి లేదు, బుర్రలో గుజ్జు లేదు. అడ్డమైనవన్నీ తీసుకొచ్చి గ్యారంటీలు అని చెప్పి పెట్టిండు. మరి మేనిఫెస్టో తయారు చేసినటువంటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబుకి ఏమైంది? ఆలోచించక్కర్లే. 6 గ్యారంటీలు ఉంటాయా, ఊడతాయా, పీక్తాయా? ఈ హైడ్రా లాంటిది తీసుకొచ్చినప్పుడు మీరు అందరు రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పలే? మీ పదవుల కోసం ఎందుకు చెప్పలేదని అడుగుతా ఉన్నా. బట్టి గారు ఎందుకు చెప్పలే రేవంత్కి? రేవంత్ ఏమైనా చేసుకొని అతని పదవి ఇక్కడ వీళ్ళ స్వార్థాలు వీళ్ళ చూసుకున్నారు ప్రజలారా. ఏమని? రేవంత్ రెడ్డి తప్పు చేస్తేనే కదా మేము కూడా ముఖ్యమంత్రిగా అయ్యేది అని చెప్పి రేవంత్ చేస్తా పోతా ఉన్నారు. వీళ్ళు చూసి సినిమా చూస్తూ ఉన్నారు మంత్రులందరూ. సో ఇట్లా వీళ్ళందరూ కలిసి తెలంగాణని ఆగం పట్టించినారు, భ్రష్టు పట్టించినారు. మార్కెట్ తెలంగాణలో ఏదైతే నెంబర్ 1 రిజిస్ట్రేషన్స్ అవుతాయో, ఎక్కడైతే రియల్ ఎస్టేట్ తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్లో ఉందో అటువంటి రియల్ ఎస్టేట్ అతలాకుతలమైనటువంటి పరిస్థితి. ఆఖరికి రేవంత్ రెడ్డి నేను బెస్ట్ రియల్టర్ అని చెప్పుకొని తిరుగుతాడు కదా మా రేవంత్ రెడ్డి గారు. ఆఖరికి బెస్ట్ రియల్టర్గా కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని బిజినెస్ ఏంది? రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అతని బిజినెస్ అయినప్పుడు నాకు రియల్ ఎస్టేట్ మీద బాగా అవగాహన ఉందన్నప్పుడు సో ఇంకా మంచిగా రియల్ ఎస్టేట్ పెంచాలి కదా ఆయనకు ఉన్నటువంటి అవగాహనతో. అది కూడా కొంప ముంచిండు కదా ఇప్పుడు. సో ఇట్లా ఎవరి దగ్గర చూసినా పైసలు లేవు, డబ్బులు లేవు, ఏదో ఇట్లా దరిద్ర దేవత తాండవిస్తున్నట్టే తెలంగాణలో ఎక్కడ చూసినా అది లేదంటున్నారు, ఇది లేదంటున్నారు. ఎమ్మెల్యేల పేర్లు కూడా ఎవరికి తెలియదు. అంటే నేనేమంటున్నా, కేవలం రేవంత్ ఒక్కడే కాదు, తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెవుల పువ్వు పెట్టారు. రాహుల్ గాంధీకి ఈడ హోల్ WHO వెళ్ళి హోల్ కాదు హోల్ బొక్క ఇట్లా
ఈయనకి ఇక్కడ జరిగేది ఒకటి, ఆయనకి ఇచ్చే రిపోర్ట్లు ఒకటి, ఆ కులగణన చక్కగా జరగలేదు, అది ఎంక్వైరీ కూడా చేయలేదు రాహుల్ గాంధీ, పార్లమెంట్లోనే ఏకంగా చెప్పి పడేసిండు అద్భుతంగా చేసినాం కులగణన అని చెప్పి. ఏడా అద్భుతంగా చేసిండ్రు? ఇప్పుడు ఎవడన్నా పిఏలో గిఏలో ఎవడన్నా తెచ్చిస్తే 1కి 10 సార్లు మంత్రులు ఎమ్మెల్యేలో లేకపోతే ఇంకోరన్నా దాని గురించి రివ్యూ చేసుకోవాలి కదా, చెక్ చేసుకోవాలి కదా. అట్లనే రాహుల్ గాంధీ కూడా ఇక్కడ పప్పనే అర్థమైంది. ఇక్కడ వీళ్ళు రిపోర్ట్లు పంపించినట్ట కులగణన, ఆయన ఏం తెలియలే, ఒక ఎంక్వైరీ లేదు, పాడు లేదు, ఏం చేసినామయ్యా రేవంత్ రెడ్డిని అడిగే ప్రశ్న లేదు, డైరెక్ట్గా పార్లమెంట్ హౌస్లో చెప్పి పడేసిండు.